Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనెస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ప్రజావేదిక కార్యాలయంలో ఇకపై ప్రతి శనివారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపిన ఎమ్మెల్యే రాము. ప్రతి శనివారం 3 వార్డుల ప్రజలతో కలిసి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ హామీ. గణేష్ నగరంలో నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రతిష్ట వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. స్వామివారి ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా గుడివాడ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పట్నంలోని 1 మరియు 15, 36 వార్డుల ప్రజానీకం, టిడ్కో కాలనీ వాసులు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగళ్ల రాము మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేటి నుండి ప్రతి శనివారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే రాము తెలియజేశారు. గత 20 ఏళ్లు నిర్లక్ష్యానికి పట్టణ పరిధిలో వేలాది సమస్యలు పేరుకుపోయాయని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా ఆయన తెలిపారు. ప్రతిరోజు ఒక సమస్యనైనా పరిష్కరించడమే లక్ష్యంగా తాను ముందుకు సాగుతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, టీడీపీ నాయకులు కంచాల సుధాకర్, లోయ శివాజీ తదితరులు పాల్గొన్నారు. గత 20 ఏళ్ళుగా నేను చూసాను అనేక అనేక సమస్యలు పేరుపోయాయి. కొన్ని వందల సమస్యలు, వేల సమస్యలు ఏదో చూసుకున్నా కానీ మంచినీళ్ళు రావడం లేదని కానీ లేదు, మనకి రోడ్లు కానీ రోడ్లు బాగుపడలేదు కానీ, అంతేకాకుండా కరెంట్ స్తంభాలు, కరెంట్ లైట్లు, రకరకాల లైట్లు ఎంతో అది మనకు తెలియనంత మనకి తెలిసిపోయింది. ఎదురుకుండా కనపడే సమస్యలు కొన్ని వేలలో ఉన్నాయి. కనపడని సమస్యలు ఎదురుకుండా కనపడే అనుభవించే సమస్యలు చాలా ఉన్నాయి. ఇలాంటి రకరకాలు ఉన్నాయి. నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో మీ అందరితో దర్శనం, ప్రతి ఒక్కరి ఇంటికేటారు, ప్రతి ఒక్కరి ఇంటికి ఇచ్చారు. మీ ఇళ్లలో కూడా ఏ సమస్యలు తెలుసుకున్నాను. ఈ మొత్తం మీద నాకు కొంత అవగాహన వచ్చింది చాలా సమస్యలు. అలా ఆ సమస్యలే కాకుండా అనేకమైన ఎన్నో సమస్యలు కూడా పర్సనల్ పర్సనల్ సమస్యలు ఉంటే, అలాగే ప్రజలందరికీ సంబంధించిన సమస్యలు కూడా. సో ఇది గ్రీవెన్స్
ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎందుకంటే సమస్యలన్నీ ఒకేసారి సాల్వ్ అయిపోతాయి ఎవరు అనుకోలేదు. ఈ రోజు మొత్తం మీద అయిపోవాలని సక్సెస్ మనం మీ దగ్గర నుంచి సమస్యలన్నీ తెలుసుకుని ఏ సమస్యకి ఏ సొల్యూషన్ తీసుకురావాలని కూడా మనందరూ ప్రతి వారం నిర్వహిస్తాం. మండలంలో వారానికి 2 రోజులు సో దీనిలోకి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ రోజులో మీరు కంట సంబంధం ఉండవచ్చు, లైటింగ్ ఉండకపోవచ్చు, మీకు డ్రైనేజ్ సమస్య ఉండొచ్చు, సమస్యలు. అంతేకాకుండా గత 7 నెలల నుంచి ప్రతి ఒక్కరికి దృష్టిలోనే నేను వర్క్ చేస్తాను. నా దృష్టిలో ప్రతి సమస్యని సాల్వ్ చేసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా గత వారం రోజులుగా అయితే కనుక నేను ఒక ఒట్టేసుకున్నాను. నేను గుడివాడలో రోజుకి కనీసం ఒక సమస్యని సాల్వ్ చేస్తున్నాను. పేరుకుపోయిన సమస్య ఎన్నో. సో మొన్న రోజు వెళ్తానంతా పంచవటి కాలేజీ నుంచి రోడ్డు వచ్చేసి అక్కడ వచ్చేసరికి డ్రైనేజ్ అంతా అక్కడ చూడగానే ఆ డ్రైనేజ్ క్లీన్ చేసిన కాకుండా వాళ్ళకి వాటర్ కూడా వాటర్ సమస్య కూడా చేస్తున్నారు. ఇలా రోజు ఒక సమస్య. నిర్ణయించుకున్నామన్నా ఎక్కడో చూశారు కరెంటు పనులు ప్రాబ్లం ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు వెంటనే సరి చేస్తున్నారు. అంతేకాకుండా మొన్న 26 వాళ్ళు మెయిన్ రోడ్ లేక అంతేకాకుండా రోడ్డు మొత్తం చీకటమైన వాళ్ళందరికీ వెంటనే చేస్తున్నారు. ప్రతి సమస్య ఏంటంటే రోజు ఒక సమస్య మనిషిగా గుడిలో సమస్యలు సాల్వ్ చేయాలి అనే మినిమం. అంటే ఒక సమస్య పెట్టి మనకి అయిపోయిందనుకుంటే కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. కనీసం ప్రతిరోజు ఒక సమస్య సాల్వ్ చేయాల్సి ఉంటే అనే ఉద్దేశంతో నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. మీ అందరూ సహకరించాను. మీకు ఎక్కడ ఏది తేడా అనిపించినా కానీ మీరు దయచేసి ఒకసారి నేనున్నా లేకపోయినా ఇక్కడ ఆఫీస్ అనేది వెహికల్ అవుతామని వాళ్ళ దగ్గర సమస్య రాసి ఇవ్వండి. మీరు నోటి ద్వారా చెప్పే సమస్యలు పరిష్కరించబడవమ్మా. ఎందుకంటే అక్కడితో వెళ్ళిపోతాయి. మీరు ఎప్పుడైనా సమస్య రాసిస్తే నా దృష్టిలో పీజీఆర్ఎస్ లో పెడతాము. నా దృష్టిలో ఆ సమస్య మీకు ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ చేయడం నేను చెప్తున్నాను. మీరు గ్యారంటీగా చెప్తాను. ఇదే కాకుండా మీకు గత 7 నెలల్లో ఏమేమి చేస్తామో తెలుసు. అనేక రకాలుగా కష్టపడి ఎక్కడో మనసు ఏదో ఒక పని చేసుకుంటాం. పల్లెటూరులో అయితే కనుక మంచి ప్రాబ్లం 3 సార్లు అయిపోయింది. గత కొన్ని సంవత్సరాల నుంచి నరకేంగా అనిపిస్తా ఉన్నాను. అదే రకంగా మీరు టౌన్లో అయినా కానీ మీరు ఇంతకు ముందు చూసినట్టుగా మురికి నీళ్ళు వస్తున్నాయనే సమస్యలు చాలా వరకు సాల్వ్ చేసుకుంటుంది. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను సాల్వ్ చేశాను. మీరు చూస్తుంటే ఎన్నో వాళ్ళు జైలు మందిరం దగ్గర కానీ మహిళల వాళ్ళ కానీ ఇలా అనేక చోట్ల మురికి నీళ్ళు వచ్చిన కంప్లైంట్ చోట గత 20-25 ఏళ్లుగా లేనటువంటి ఒక మంచి కార్యక్రమానికి మన శాసనసభ్యులు వెంకట రాము గారి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు మీ సమస్యల పట్ల అవగాహన కావాలని చెప్పి మీ వార్డు పరంగా నాయకులు కానీ ప్రజలు కానీ ఇక్కడ పెంచినటువంటి శాసనసభ్యుడైనటువంటి వాళ్ళు ఎవరు లేరు.
మీరందరూ గమనించండి, 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా మిమ్మల్ని ఇలా కూర్చోమ్మా, అలాగే 25 ఏళ్ళుగా ఇలా పిలిచి మీ సమస్యలు తెలుసుకునే విధంగా వాటిని పరిష్కార దిశగా తీసుకెళ్లే దానికోసం ఈ రోజున ప్రజావేదికలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మా ఎమ్మెల్యే రాము గారు. దాన్ని చాలా మనంతా అభినందనలు గట్టిగా చప్పట్లు కొట్టాలి. కారణం ఏంటంటే ఇప్పటి వరకు గెలిచిన తరువాత అవిశ్రాంతంగా తర్వాత రోజు నుంచే వాళ్ళు ఏదో వారి గురించి గొప్పగా చెప్పాలి కదా, చూస్తున్నటువంటి కార్యక్రమం నేను చెప్తా ఉన్నా. ప్రతి డిపార్ట్మెంట్లో పిలిచి మున్సిపల్, డ్రైనేజీ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, హెల్త్, హాస్పిటల్స్ అన్ని చోట్ల కూడా ఇక్కడికి కలపడం, ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం, లేదా అక్కడికి వెళ్ళి ఏమేమి అవసరాలు ఉన్నాయి, వాటిని ఏమైతే మనం తీర్చుకోగలం అనేటువంటి విషయం మీద దాదాపుగా 3 నెలల పాటు ప్రతి డిపార్ట్మెంట్లో రివ్యూ మీటింగ్స్ నిర్వహించారు మన శాసనసభ్యులు రాము గారు. అలాగే ఇంకా ఏం చేయాలనే ఉద్దేశంలో ఆయన అప్పటికే డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు శాసనసభలో మనకున్న సమస్యల మీద ప్రస్తావించడం, అది కూడా 25 ఏళ్ళ తర్వాత మొన్న చూసాం. మనం 25 ఏళ్ళుగా మన గుడివాడ యొక్క పేరు శాసనసభలో వినబడిన పరిస్థితి లేదు. ఎందుకు వినబడలేదు, ఎవరు పట్టించుకోలేదో పేర్లు అయితే అప్రస్తుతం మీ అందరికీ తెలుసు. అటువంటిది శాసనసభ్యులు మనకున్న గుడివాడ సమస్యలు ప్రధానంగా టిడ్కో ఇళ్ళ గురించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి అన్నిటినీ కూలంకషంగా శాసనసభలో వివరించినటువంటి మనిషి మన రాము గారు. అలాగే మెకానిక్లు, 2 వీలర్ ఉండండి, 4 వీలర్ ఉండండి, మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భావి జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో ప్రస్తావన చేసి అక్కడ కూడా దాని గురించి కొంత ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉందని చెప్పే విషయం కూడా మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రతి అంశము వారి దృష్టిలో ఉంటే దాన్ని సాధించుకునే దానికి ఇవాళ గత ప్రభుత్వంలో గడిచిన 20 ఏళ్ళు ఒక విధంగా చూస్తే, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో 24 ఎలక్షన్ తర్వాత 8 నెలల్లో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా గుడివాడలో చూస్తే రాము గారు ఆయన యొక్క ప్రతిభను కనపరచడానికి ప్రతిరోజు ప్రజల్లోకి వెళుతూనే ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రజాప్రతినిధిని ఇప్పటి వరకు గుడివాడ ఎప్పుడు చూడలేదు. ఉదయం 6 గంటల దగ్గర నుంచి ఏ ప్రాంతంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవడం కోసం నేరుగా ప్రజల్లోకి వచ్చినటువంటి నాయకుడు ఇప్పటి వరకు ఎవరు లేరు. అది మొట్టమొదటిగా మన వెండిగొండ రాము గారు మనకి ఎమ్మెల్యేగా రావడం మన గుడివాడ ప్రజలు చేసుకుంటున్న అదృష్టంగా బాగుంది. అలాగే మౌలిక వసతులు, ప్రజలకు మౌలిక వసతులు సమకూర్చడంలో ఒక అవగాహన కల్పించడానికి ఆయన డ్రైనేజీ వ్యవస్థని ప్రతిష్ఠితం చేయడం కోసం వర్షాకాలానికి ముందుగానే ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి షిల్డ్ని తీపించడం కానీ, కాలువల్లో ఉన్న పూడికలు తీయించడం కానీ, ముందుగా ప్రజలకి వేసవకాలం వస్తే మంచినీళ్ళకి ఇబ్బంది పడుతుందని చెరువుల్లో ఉన్నటువంటి ఆ కట్టలు శుభ్రం పరిచి నీళ్లతో నింపడం కానీ, ఇలా అనేక విషయాల్లో అవగాహన కలిగినటువంటి నాయకుడిగా ఉండడం నిజంగా మన అదృష్టం. ఇలాగే వార్డుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో ఒక విధానం అయితే 19 నుంచి 24 గుడివాడ తెలుగుదేశం పార్టీ ప్రజావేదికలో గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే వెనిగళ్ల ప్రజలందరూ అభివృద్ధి చెందాలి. మరి మనకి ఎన్నికల ముందు వెనిగళ్ల రాము గారు వచ్చారు. వెనిగళ్ల రాము గారి విషయం మరి గతంలో దళిత సంఘాల తరపున అలంకృత ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే అవ్వకముందే చాలా మందికి ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉపయోగపడుతున్నారు. అలాగే గుడ్మన్పేట 15వ వార్డులో
పరిచయ కార్యక్రమం పెట్టినప్పుడు కూడా నేను ఒకటే చెప్పా, ఎమ్మెల్యే అవ్వకముందు రాము గారు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, రాము గారిని మనం గెలిపించుకుంటే మరి ఎన్నో కార్యక్రమాలు మన గుడివాడ అభివృద్ధి చెందిద్దని నేను ఎన్నికల ముందే చెప్పాను. కనుక ఇటువంటి ఎమ్మెల్యే వెనిగళ్ల రాము మనం అందరం గెలిపించుకుంటాం. ఈ గ్రీవెన్స్ సెల్ పెట్టడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే ప్రతిరోజు ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల బాగోగులు అడగటం, ప్రజా సమస్యలు అడగటం, ప్రతి వీధి వెళ్ళటం, గుడివాడ టౌన్ అంతా తిరగటం ఒక్కడే. ఆయన వెనకాల ఏ ఒక్క నాయకుడు కానీ, గన్మ్యాన్ కానీ, పిఎల్ కానీ ఎవరు రావట్లా. ఎందుకనంటే పేద ప్రజల దగ్గరికి వెళ్ళాలని. ఎన్టీఆర్ కాలేజ్ శివారు ప్రాంతం గణేష్ నగర్ లో నూతనంగా నిర్మించిన త్రిశక్తి త్రిమూర్తి స్వరూప శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి నూతన ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు వెనిగళ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గణేష్ నగర ప్రాంత వాసులందరూ కలిసి ఈ సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించడం ఎంతో ఆనందమని అభినందనీయమని కొనియాడారు. స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలతో పాటు గుడివాడ పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నేడు ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నూతన ఆలయ శిఖరం పూజా కార్యక్రమాలు మరియు మల్లికార్జున రమా సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ మరియు మహాసరస్వతి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇటువంటి చక్కటి కార్యక్రమంలో తనను కూడా భాగస్వామిని చేసిన కమిటీ సభ్యులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎక్కిలి మనదీప్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, గణేష్ నగర ప్రాంత వాసులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. డాక్టర్ అనంత సంతోష్ చక్రవర్తి గారు శ్రీవారికి వెంకటరామం ఆగమనండి. తప్పండి మీరు సైడ్ కూడా లైన్ వ్యాపారం, చిన్న చిన్న వ్యాపారం సార్ కెమెరా जय बोलो गणेश महाराज की जय, गणेश महाराज की जय, गणेश महाराज की जय।
మండలాలన్నింటిలోనూ ఏకకాల కార్యక్రమాన్ని గురురాత్ర దీక్ష 16 మంది జంటలు కూర్చుని కార్యక్రమాన్ని అంతా ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఒక్కసారి నిల్చోండి సార్. ఒక గ్రూప్ ఫోటో సార్ ప్లీజ్. మీరు వెనక్కి వెళ్ళిపోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్గీయ పుప్పాల ఆంజనేయులు 63వ జయంతిని పురస్కరించుకుని నేడు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో గుడివాడలోని 2 అన్నా క్యాంటీన్లో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు గుత్తా చంటి విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చంటి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతగా ఎదగడమే కాకుండా ఎంతో మందికి సహాయం చేస్తూ యువ నాయకులను తయారు చేసిన గొప్ప వ్యక్తి పుప్పాల ఆంజనేయులు అంటూ కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గోకరకొండ బలరాం, పండ్రాజు సాంబయ్య, కోయలవు రాము, ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పుప్పాల ఆంజనేయులు గారి 63వ జయంతి కార్యక్రమం ఆయన జ్ఞాపకార్థం ఆయన మిత్రమండలి సుభాని గారు, సుభాని గారి మిత్రమండలి, ఆయన సోదరులు రాఘవ గారు కూడా కలిపి ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు అలాగే వర్ధంతి రోజు కూడా కార్యక్రమాలు చేసి పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో మరి ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా పుప్పాల ఆంజనేయులు గారు గుడివాడ ప్రాంతంలో యువతకి స్ఫూర్తిదాయకంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి గుడివాడ పట్టణంలో పేద ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి పుప్పాల ఆంజనేయులు గారు. ఈ రోజున అందరూ కూడా పుప్పాల ఆంజనేయులు గారు ఆదర్శంగా తీసుకుని గుడివాడ పట్టణంలో పేద ప్రజలు ఎక్కడుండే అక్కడ సహాయం చేయడానికి ఉన్నటువంటి నాయకులు ఆయన మిత్రమైన అందరూ కూడా మరి ఆయన మార్గంలో పయనించాలని కోరుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం మా ప్రియతమ నాయకుడు అలాగే మాకు అన్నలాంటి సామాన్యుడు. ఎందుకంటే మాకు మా అన్నగారు పుప్పాల ఆంజనేయులు గారి ఆయన జన్మదిన వేడుకల్లో మేమందరం కూడా ఇక్కడ పాలు పంచుకుంటున్నాం. ఎందుకంటే మొన్న 6వ తారీఖు ఆయన మమ్మల్ని వెళ్ళిపోయిన రోజు వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా చేసాం. అలాగే రాఘవన్న ఆధ్వర్యంలో మా అన్న, ఎందుకంటే ఆయనకి ప్రియమైన తమ్ముడుగా నిరంతరం ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆయన అనుచరులుగా మమ్మల్ని అందరినీ కూడా ఒక తాటికి చేర్చి, ఎందుకంటే రాఘవన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా కూడుకుని ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమం కానీ అలాగే వాళ్ళ 8వ తారీఖు ఆయన 63వ జన్మదిన వేడుకల్లో పాలు పంచుకుని ఆయన ఆశ ఏంటంటే ఆయన బ్రతుకున్నంతకాలం కూడా ఆయన వచ్చిన రూపాయి వస్తే రూపాయిలో పావలా దేవుడికి తీసేవాడు, ఓ పావలా పేదవాడి భోజనం కోసం తీసేవాడు, ₹10 మాత్రం ఆ కుటుంబ సభ్యుల కోసం ఆయన కుటుంబం కోసం వాడుకునేవాడు. అది ఎందుకంటే నిరంతరం ఆయన అంతరంగంగా ఉన్నటువంటి మాకు తెలుసు. ఎందుకంటే రూపాయిని సంపాదిస్తే రూపాయిని పావలా దేవుడికి ఇచ్చేవాడు, పావలాన్ని పేదవాడికి ఉపయోగించేవాడు. ఆయన మా మధ్యన లేకపోయినప్పటికీ కూడా, మా మధ్యన అయితే భౌతికంగా లేడు కానీ ఆయన జన్మదిన వేడుకల్లో కానీ వర్ధంతి కార్యక్రమాల్లో కానీ రెండింటిల్లో కూడా ఆయన ఆశ ఏంటంటే పేదవాడికి కడుపు నిండా ఆహారం పెట్టి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన కోరికను తీరుస్తూ ఆయన మా మధ్యలో లేడు, పైన ఉన్నాడని మేము ఆశిస్తున్నాము. ఆయన ఆశీస్సులు మాకు అలాగే ఎందుకంటే ఆయన అనుచరులుగా మాకు అలా కుటుంబానికి అందరికీ ఉండి ఆయన, ఎందుకంటే మేము ఉన్నంత కాలం కూడా ఆయన విషయంలో ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ గుడివాడ పట్టణ ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ అలాగే ఆయన కుటుంబ సభ్యులకి ఆయనకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ రోజున మా రాజకీయ గురువు గారు శ్రీ పుప్పాల ఆంజనేయులు గారి జయంతి సందర్భంగా గుడివాడలో ఉన్న 2 అన్నా క్యాంటీన్లో పేదలకు ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమం ఆయన సోదరుడు రాఘవ గారి ఆధ్వర్యంలో అలాగే ఎస్ నాయుడు గారు, బలరాం గారు అందరి ఆధ్వర్యంలో, సాంబయ్య గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేంది మాకు. ఇప్పటికీ ఆయన లేకుండా 11 సంవత్సరాలు అయింది. ఆయన ఉన్నప్పుడు రాజకీయంలో అతి కొద్ది కాలంగానే మేమందరం గుడివాడలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా నన్ను ఒక యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయాల్లో గెలిపించడం జరిగింది ఆయన పట్టుబట్టి. అలాగే బలరాం గారిని కానీ, ఆబు కానీ అందరినీ
ఆయన లేని లోటు మేము ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఆయన ఉండుంటే ఈ పాటికి మేము అందరం హోదాలో ఉండేవాళ్ళం. కానీ ఆయన ఎక్కడున్నా కూడా ఆయన మాకు నేర్పించిన మంచి పద్ధతిలోనే వెళ్తూ ఈ రాజకీయాలు ఇంకా ముందుంటూ ఆయన ప్రతి క్షణం స్మరించుకుంటూ ఇంకా ముందుకెళ్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. బేతవోలు మందపాడు ఆశ్రమంలో వృద్ధులకు చిన్నారి లిషిత జన్మదిన సందర్భంగా లిషిత కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధులకు ఫ్రూట్ మరియు దుప్పట్లను ఆర్కే వారియర్స్ నేతృత్వంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ చిన్నారి లిషిత జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరిపించిన వారి కుటుంబ సభ్యులకు మా ఆర్కే వారియర్స్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా చిన్ననాటి నుంచి పిల్లలకు చదువుతో పాటు సమాజానికి కూడా సేవ చేయాలి నేర్పించాలని కొనియాడారు. అదేవిధంగా వివిధ విద్యా సంస్థలు ఎంతో సేపు చదువు మీదే కాకుండా చదువుతో పాటు సమాజం కోసం పనిచేయాలని విద్యా సంస్థలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లంకా రాంబాబు, లిషిత వారి కుటుంబ సభ్యులు మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. నా పేరు లిషిత. అందరికీ నమస్కారం. ఇవాళ నా పుట్టినరోజు. అందరికి ఫుడ్స్ తెచ్చా. నన్ను కొంచెం ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మందపాడు నైటు వృద్ధాశ్రమంలో ఈ పాప జన్మదిన వేడుక, పేరు లిషిత. మరి ఇంత చిన్న వయసులోనే మరి పుట్టినరోజులు అంటే తల్లిదండ్రులు చుట్టుపక్కల అందరూ పిలిపించి ఎంతో భారీగా కేక్ కట్ చేసి అందరూ భోజనాలతో ఎంతో సదుపాయంతో హడావుడి చేస్తుంటారు. మరి ఈ చిన్న పాప ఆలోచన చూడండి. వాళ్ళ తల్లిదండ్రులను ఒకటే అడిగిందంట, అమ్మా నా పుట్టినరోజు కేక్ తెచ్చి ఆడంబరాలు చేయొద్దు, ఆ ఉన్న ఖర్చుతో 10 మంది ఆకలి తీరుద్దాం, 10 మంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ ఇద్దాం, వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పిన మరి లిషితకి మనందరం మరి ఆ పాపని మరి ఆశీర్వదించాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా మంది చదువు 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 అంటారు. మరి చదువుతో పాటు కూడా సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కూడా రావాలని నా కోరిక. దయచేసి చాలా విద్యా సంస్థలు గుడివాడలో కూడా ఉన్నాయి. ఎంత మట్టికి ఆ స్కూల్ వాళ్ళకి ఆ ర్యాంక్ వచ్చింది, ఈ స్కూల్ వాళ్ళకి ఈ ర్యాంక్ వచ్చింది అని చెప్తూనే ఉంటారు తప్పితే అమ్మా మీరు చదువుతో పాటు సమాజానికి కూడా పని చేయండి అని చెప్పే ఏ విద్యావంతుడు నేను చూడలేదు. దయచేసి 2 చేతులు పెట్టి గురువులందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నానండి ఇలాంటి పిల్లలకి. ఎందుకంటే వ్యవస్థ అసలు సమాజంలో వ్యవస్థ చాలా చాలా అన్యాయంగా తయారైపోయింది. కుళ్ళు, కుతంత్రాలు, మతాలు, కులాలు, దోపిడీ, దర్గం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. దయచేసి ఇలాంటి రాకుండా ఉండాలంటే చిన్న వ్యవస్థలోనే సమాజం గురించి, మన దేశం గురించి విధానాలు ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా ఉండాలి, జనాలు ఎలా ఉండాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలనే ఆలోచన చిన్న వ్యవస్థ నుంచి ఎంచుకుంటే పెద్దయినాక మన సమాజం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, మనందరం బాగుంటుంది ఆలోచనతోనే నా ఆశయం కేవలం విద్యా వ్యవస్థల నుంచి చిన్నపిల్లలకి ఇలాంటి అలవాటు అయితే మాత్రం సమాజంలో అవినీతి పరులు ఎవరో ఉండరు, దేశాన్ని దౌర్భాగ్యం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అదేవిధంగా ఏదైనా సరే లిషిత మరి పుట్టినరోజు సందర్భంగా ఈ పెద్దవాళ్ళందరికీ మరి ఫ్రూట్స్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా మీ పిల్లలతో చదువుతో పాటు సమాజానికి పనిచేయాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన లిషిత వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గుడివాడ పట్టణంలో ఎవరైనా 18 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులు చెత్త పని చేస్తున్నట్లుగా తెలిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుడివాడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బిందు హెచ్చరించారు. కార్మిక చట్టాన్ని ఉల్లంఘించడం మరియు బాల కార్మికుల చట్టాన్ని ఉల్లంఘించడం నేరమని ఆమె హెచ్చరిస్తూనే అటువంటి వారు ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. 18 సంవత్సరాలలోపు పిల్లల్ని ఎవరిని ఉద్యోగంలో పెట్టుకోకండి. ఒకవేళ ఇళ్లల్లో కూడా పని చేయించుకోకూడదు. చిన్న ఆడపిల్లల చేతన మగ పిల్లల చేతన 18 సంవత్సరాల పిల్లలతో ఇంటి దగ్గర కానీ దుకాణాలు కానీ పని చేయించుకోకూడదు. అంటే బాల కార్మికులు అంటే 15 సంవత్సరాల లోపే వస్తారు. 15 సంవత్సరాలు దాటిన కానీ కార్మికులు కొని వస్తారు. అలా మీరు 15 సంవత్సరాలు దాటిన పిల్లల్ని పెట్టుకున్న కనీస వేతనాల చట్టం కింద మీ మీద కేసు రాసి మిమ్మల్ని కోర్టుకి హాజరుపరిచే అవకాశం ఉంది. అంటే ఇది హెచ్చరిక కాదండి, మీకు తెలియజేయడం కోసం ఒక స్నేహపూరితమైన వాతావరణంతో మీకు చెప్తున్నాను. మీరు దయచేసి ఎవరు చిన్నపిల్లల్ని ఇళ్లలో కానీ దుకాణాల్లో కానీ పెట్టుకోవద్దు. ఒకవేళ ప్రమాదకరమైన సంస్థలు అంటే హోటల్స్, బేకరీసు, ఫ్యాక్టరీసు అలా ఇళ్లలో పెట్టుకుంటే దాన్ని హజారస్ అంటే ప్రమాదకరమైన సంస్థల కింద గుర్తించి మీకు ప్రభుత్వం వారు అంటే కార్మిక శాఖ వారు 25,000 మీకు ఫైన్ వేస్తారు. తర్వాత సివిల్ కోర్ట్స్ అందు మీ మీద కేసు వేస్తారు. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుకైనా ఉంటే కనుక మీ ఉద్యోగులలో సస్పెండ్ చేస్తారు. కాబట్టి దయచేసి చిన్నపిల్లల్ని పెట్టుకోవద్దు. మీరు ఫైన్ కట్టవలసి వస్తుంది, జైలు చుట్టూ తిరగవలసి వస్తుంది. కాబట్టి పెట్టుకోవద్దు. అలాగే దుకాణాలు పనిచేసే పెద్ద కార్మికులు అంటే పెద్ద వర్కర్లు
17, 18 దాటిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకే రకమైన జీతం ఇవ్వాలి వాళ్ళకి. దానికి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి డిజిగ్నేషన్ అంటే ప్రతి క్యాడర్కి ఇంత శాలరీని మా కార్మిక చట్ట ప్రకారం ఉంటుందండి. మీరు దాని ప్రకారమే వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో వాళ్ళు వచ్చి మా దగ్గర ఫిర్యాదు చేసినా మేము కానీ మా పై అధికారులు, ఇంకా నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ఎవరైనా సరే వచ్చి అలా గుర్తించినట్లయితే మీ మీద కేసు నమోదు చేసి మీకు ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాన పనికి సమాన వేతనం, ఇద్దరికి స్త్రీ పురుషులు ఇద్దరికి సమానంగా ఇవ్వండి. కార్మిక చట్టం ఉన్న ప్రకారం ఇవ్వండి. అలాగే పబ్లిక్ హాలిడేస్ కొన్ని డిక్లేర్ చేసి గవర్నమెంట్ ఇస్తుందండి, కార్మిక శాఖ డిక్లేర్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 5 సాధారణ సెలవులు, 5 నేషనల్ హాలిడేస్, ఫెస్టివల్ హాలిడేస్, పండుగ సెలవులు, సాధారణ సెలవులు ఇస్తుంది. అవి ఖచ్చితంగా దాంతోపాటుగా మీరు మిగతా సెలవులు మీకు వారికి అనుకూలమైన సెలవులు కూడా ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వీక్లీ ఆఫ్ ఖచ్చితంగా వర్కర్కి వీక్లీ ఆఫ్ ఇవ్వాలి. 8 గంటల మించి ఏ వర్కర్నైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ వర్కర్నైనా మీరు పని చేయించకూడదు. దుకాణాల్లో 8 గంటలే ఉండాలి. ఓవర్ టైం చేస్తే ఓవర్ టైం వాళ్ళకి ఛార్జెస్ మీరు పే చేయాలి. కాబట్టి దుకాణాల సంవత్సరం వరకు నేను మరొక్కసారి తెలియజేసేందుగా మీరు వర్కర్స్ని ఇబ్బంది పెట్టి తర్వాత మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్ట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావేదిక కార్యాలయంలో ఇకపై ప్రతి శనివారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపిన ఎమ్మెల్యే రాము. ప్రతి శనివారం 3 వార్డుల ప్రజలతో కలిసి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ హామీ. గణేష్ నగరంలో నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రతిష్ట వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. స్వామివారి ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.